ఎన్నికల కోడ్ నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. కొత్త స్కీములు, కొత్త ప్రాజెక్టులకు బ్రేక్ పడింది. పాత వాటికి ఎలాంటి అవరోధాలు లేవని ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ర్యాలీలు, సభలు అనుమతితోనే నిర్వహించాలని, మంత్రులు అధికార వాహనాలు వాడొద్దని, గ్రాంట్స్ రిలీజ్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రైట్, పంచాయతీ ఎన్నికల్లో కోడ్ అమలుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కోడ్ అమలుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూలు నిన్న ప్రకటించారు. అంటే నిన్న ఉదయం 10:30 నుంచే రాష్ట్రంలో ఈ ఎన్నికల కోడ్ అనేది అందుబాటులోకి వచ్చింది. సో ఎన్నికల కోడ్ టైంలో ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాలు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత ప్రజలకు లబ్ధి చేరే విధంగా కొత్త పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా తీసుకోవడానికి ఉండదు. సో ఒకవేళ అట్లాంటివి కనుక చేస్తే అవి కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయి. ఇంకా వీటితో పాటు ఈ బదిలీలు అనేవి, అధికారులకు సంబంధించినటువంటి బదిలీ అనేది జరగకూడదు. ఒకవేళ జరిగితే అది కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది. సో బదిలీలు కానీ, తర్వాత కొత్త పోస్టింగ్లకు సంబంధించి నియామకాలు కానీ ఏవి కూడా జరగకూడదు. అవన్నీ కూడా కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయి. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఏదైతే నిబంధనలకు సంబంధించి అన్నీ కూడా నిన్ననే ఏదైతే షెడ్యూల్ ప్రకటించిందో ఎలక్షన్ కమిషన్, ఆ ప్రకటించిన వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ కోడ్ అనేది అందుబాటులో ఉంటుంది. సో కోడ్కు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఉల్లంఘనలు జరిగినా దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్ననే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇందులో మేజర్గా మనకు ఇందాక చెప్పుకున్నట్లు ఈ అధికారులకు సంబంధించినటువంటి పోస్టింగ్స్ కానీ, బదిలీలు కానీ అవి చేయడానికి వీలు లేదు. తర్వాత ఒకవేళ అట్లాంటి కనుక తప్పనిసరిలో చేయాల్సి ఉన్నది అని అనుకుంటే కనుక ఈసీ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు బదిలీ చేయాల్సి వస్తుంది, అక్కడ ఆ అధికారికి సంబంధించినటువంటి అవసరం ఎంత మేరకు ఉన్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక అనుమతి కోరుతూ ఎలక్షన్ కమిషన్ కనుక అనుమతిస్తే అక్కడ అధికారులకు సంబంధించి బదిలీ కానీ, పోస్టింగ్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వితౌట్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా ఇట్లాంటి బదిలీలు కానీ, పోస్టింగ్లు కానీ చేయడానికి వీలు లేదు. ఒకవేళ కనుక అట్లా చేస్తే అది ఈ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కిందకే వస్తుంది. ఇక వీటితో పాటు ఇప్పుడు ఎలక్షన్ ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి భాషావాదులు, తర్వాత ప్రచారంకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డీజేలు పెడతారు, మైక్స్, లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రచారం చేస్తూ ఉంటారు. సో అట్లాంటికి సంబంధించి వాటికి కూడా అనుమతి లేదు. సో అట్లాంటివి కనుక పెట్టినా, అట్లాంటి లౌడ్ స్పీకర్లు పెట్టి పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టినా, డీజేలు పెట్టినా దీనికి సంబంధించి కూడా ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. బహిరంగ సభలకు సంబంధించి కూడా వితౌట్ ఎలక్షన్ సంఘం పర్మిషన్ లేకుండా ఈ బహిరంగ సభలు కూడా పెట్టడానికి వీలు లేదు. ఇక మంత్రులకు సంబంధించి కూడా మంత్రులు కూడా ఎవరు కూడా ఈ అధికారిక వాహనాలు వాడడానికి వీలు లేదు. తర్వాత ఏదైతే డెవలప్మెంట్ ఫండ్స్కి సంబంధించి వివిధ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ మంత్రులకు సంబంధించినటువంటి నిధులు కూడా ఎక్కడ కూడా విడుదల చేయడానికి వీలు లేదు. ఒకవేళ కనుక అట్లా చేస్తే అది ఈ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. సో ఇట్లాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక వీటితో పాటు ఈ ప్రాజెక్టులకు సంబంధించి కానీ, తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా వీటిని వినియోగించడానికి లేదు. ఒకవేళ అట్లా చేస్తే ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయి. కొత్త అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయడానికి లేదు. తర్వాత వీటితో పాటు ఇక అధికారిక సిబ్బంది కూడా, సో ఈ సిబ్బంది కూడా మంత్రులను కూడా కలవడానికి వీలు లేదు. ఒకవేళ కలవాలంటే ఏ సిచ్యువేషన్ ఎందుకు అనేది ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి అలాంటి సంబంధించి కూడా అధికారులు కూడా మంత్రులను కూడా కలవడానికి వీలు లేదు. ఇట్లా రాజకీయ ప్రమేయము, తర్వాత ఎలాంటి ప్రభావాలు కూడా చూపే విధంగా ఉండకూడదు. ఒకవేళ కనుక అట్లాంటివి ఉంటే సో అవన్నీ కూడా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని కొంత దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి, చాలా వేగవంతంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యి ఒకవేళ ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం 3 విడతలుగా నిధులు విడుదల చేస్తుంది. కాబట్టి అట్లా ఆల్రెడీ ఇప్పటికే పనులు ప్రారంభమై నిధుల కోసం
ఎదురు చూస్తున్న వాటికి అట్లాంటి వాటికి నిధులు విడుదల చేసుకోవచ్చు, కానీ కొత్తగా పనులు చేపట్టడానికి వీలు లేదు. కొత్తగా కనుక నిర్మాణం చేస్తే అది కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక వీటితో పాటు ఉద్యోగ కార్డులకు సంబంధించి ఈ ఉద్యోగ కార్డులకు సంబంధించి కూడా కొత్తవి జారీ చేయడానికి వీలు లేదు, కానీ ఉన్న వాటికి కొంత పనిని కల్పించే అవకాశం అయితే ఉంటుంది, ఆ వెసులుబాటు ఉంది. కానీ కొత్త కార్డులు కొత్తగా విడుదల చేయడానికి వీలు లేదు. వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో వర్షాలు పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. సో కొంత నష్టం కూడా జరుగుతున్న సిచ్యువేషన్ కూడా ఉన్నది. కానీ ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం జరిగితే ప్రజలకు ఏదైనా నష్టపరిహారం అందించాల్సి ఉంటే, లేదంటే ఇతర పంటలకు సంబంధించినటువంటి పరిహారం కూడా అందించాల్సి ఉంటే ఇట్లాంటి వాటికి తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని అట్లాంటి సహాయం కూడా చేసుకునే వెసులుబాటు అయితే కల్పించింది. కానీ ఎలక్షన్ సంఘం అనుమతి లేకుండా ఇలాంటి వాటికి కూడా సహాయం అందించడానికి లేదు. కాబట్టి సో ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ప్రజలకు ఏదైనా అత్యవసరం ఉంది ఆ సహాయం అందించాలి అని అనుకుంటే, ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వమే తక్షణ సహాయం అందించాలి కానీ అనుకుంటే కంపల్సరీగా ఎలక్షన్ కమిషన్ అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ఈ అన్నీ కూడా నిన్న నుంచే రాష్ట్రంలో ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి సో ఏదైనా చేయాలన్నా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలైనా ఇతర ప్రచారాలకు సంబంధించి అయినా, తర్వాత ఈ లౌడ్ స్పీకర్లు పెట్టుకోవాలన్నా, బహిరంగ సభలు పెట్టుకోవాలన్నా, సమావేశాలు పెట్టుకోవాలన్నా ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కోడ్ ఉల్లంఘనకు రాకుండా ముందస్తుగా అనుమతి తీసుకోవడం, లేదంటే ఎన్నికల కోడ్ అమలు ఉన్నది కాబట్టి వాటన్నిటి కూడా 1-2 సార్లు చూసుకొని ఆ తర్వాతనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది మౌనిత. ఓకే.